కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ పార్టీలో ఆ పార్టీ జెండాలు పట్టుకొని కాండవాలు పట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతుంటారు. అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవడు ఎక్కువ వస్తే అని కోటేయాలనుకుంటారా? కోటరు ఇచ్చిన కోటేయాలనుకుంటారా? మా కులపోటు చెప్పిండు ఓటేయాలనుకుంటారా? ఆలోచన చేయండి. మా కులపోటు చెప్పిండు, మా కాక చెప్పిండు, మా పెద్దమ్మ చెప్పిండు, మా బామ్మడి చెప్పిండు, మా చిన్నత్త కొడుకు చెప్పిండు, మా పెద్దమ్మ తమ్ముడు చెప్పిండు. ఇట్లా ఇట్లా ఓటేస్తే ఏమవుతుంది? అసలు మనకు ఓటు అనేది ఎందుకోసం వచ్చింది? ఈరోజు కౌన్సిలర్లు, ఈరోజు మున్సిపల్లో షాద్నాలో ఎలక్షన్స్ వచ్చినాయంటే వచ్చే 5 సంవత్సరాల వరకు మన వార్డుకు సంబంధించి మనం ఎన్నుకున్నటువంటి నాయకురాలు కావచ్చు, నాయకుడు కావచ్చు, మనతోటి ఏ విధంగా ఉంటాడు, మనతోటి తను ఏ విధంగా ఉంటుంది, మనకు రేపొద్దున ఆపసాపత వస్తే ఏమైనా మాట్లాడుకుంటామా లేదా అనేది మొదట ఆలోచన చేయాలి. మీరు రేపొద్దున ఏమైనా అయితే మంచి చెడ్డకు వానక దగ్గరికి వస్తే మీతోటి మాట్లాడుతుందనే నమ్మకం మీ అందరికి ఉందా లేదా? అవతల పక్క అడిగితే ఏమని ఉంటుంది, ఎప్పుడు తాగుంటాడో తెలియదు, ఎప్పుడు ఏమంటాడో తెలియదు అని అపనమ్మకం కూడా ఉందా లేదా? అంటే ఈ నమ్మకాన్ని ఎట్లా పెట్టాలి మనం వానక మీద? అంటే ఓటు ద్వారా పెట్టాలి. జనరల్గా వానక ఏ పార్టీ నుంచి నిలబడ్డది? ఈ గులాబీ జెండా నుంచి నిలబడ్డది. ఈ గులాబీ జెండా అంటే ఎవరిది? కేసీఆర్ది. మొన్నటిదాకా 2 నెలల కింది దాకా మనకు ఎవరు ఉండే రాష్ట్రంలో? కేసీఆర్ గారు ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి వచ్చినాయి అందరికి తెలిసి ఇంచుమించు. నేను మళ్ళీ కూడా గుర్తు చేస్తా. కానీ 2 నెలల ఈ గుర్తు కాకుండా మనం షాద్నాలు ఇంకో పార్టీ ఆయన పెట్టుకున్నాం. ఏమైతుంది? బిడ్డ నీ సంగతి చూస్తాం, నేను పండబెడి తొక్తాం. ఇంకో ఆయన అయితే గింతే ఉంటాడు, గాడ మాట్లాడుతుంటాడు. ఎప్పుడు ఏ మీటింగ్లో మాట్లాడినా కేసీఆర్ అనేది ఇట్టుడు తప్ప ఎలక్షన్ల ముందు చెప్పిన 4,000 ఇస్తానే ఇచ్చిండా? ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా? ఆయన తులం బంగారం తుస్సు రైతు బంధు రాము ఇలా గిరిజనులకు దళిత ఏ రకంగా ఆ రోజు కేసీఆర్ గారు దళిత బీమా ఎట్లా ఇస్తున్నారో గిరిజనులు కూడా ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఇలా మైనార్టీలకు ముస్లిం సోదరిమణులు కూడా చాలా మంది ఉన్నారు. రంజాన్ పండుగ వచ్చిందంటే తోపా ఇచ్చేది కేసీఆర్ గారు. మనకు ఆడపిల్లలకు హిందువులకు ఏమో బతుకమ్మ సీరియల్ ఇచ్చేది. ఇవన్నీ పక్కకెట్టిండు. ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో ఆయన పార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఏమంటున్నారు? గుడ్లు వీక్తాం, పేగులు మెడలు వేసుకుంటాం, ఇవన్నీ మెడలు వేసుకుంటే యాక కూర్చొని శాఖన చేసి వండి పెట్టాలి, ఓటు మాత్రం ఆయనక కేయాలి. అంతేనా కాదా? అంటే నేను ఏమంటున్నా అక్క అంటే ఎలక్షన్లు అనేవి వస్తుంటే పోతుంటాయి. 2014లో మనకు తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2 తారీఖు నాడు. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఏర్పడక ముందుకు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి లేకముందుకు ఎవరున్నారు? ఈ 2 ఏళ్లలో ఎవరైతే ఉన్నారో గాలే ఉన్నారు. అప్పుడు ఈ 2 ఏళ్లలో ఎవరైతే షాద్నగర్కి ఎమ్మెల్యే ఉన్నారో, ఈ 2 ఏళ్లలో ఎవరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారో గా పార్టీకి అంతకుముందు ఉండే మనకు 2014 ముందర. అంతకుముందు ఏముంటుండే? ఊర్లలో కోతుంటే బోరింగ్ల కాడిపోయి ఒకరొకరు జుట్లు పట్టుకొని కొట్టుకునే కాలం ఉండే మంచినీళ్ళ కోసం అని. రైతులైతే ఇంక అప్పులు సప్పులు చేసేసి ఉరిపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరికి తెలుసు కదా. ఇక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ కంపెనీలో చూసినా కూడా కంపెనీలో పనిచేసుకుంటే 3 రోజులు కరెంట్ లేక పవర్ హాలిడేస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా ఇబ్బందే. ఇక్కడ మనం షాద్నాల్లో చూసినట్టయితే మా రోడ్డు చూసినా, మీ రోడ్డు చూసినా ఏ రోడ్లు కూడా మంచిగా లేకపోతుండే. మంచినీళ్ళకి ఇబ్బంది ఉండే. ఇందాక అన్న చెప్పినట్టు ఎంత ఇబ్బంది ఉండే మంచినీళ్ళకి. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక షాద్నా నియోజకానికి అంజనా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలా మంచినీళ్ళు తీసుకున్నా, సీసీ రోడ్లు చూసుకుని 200 రూపాయలు పింఛన్ ఇస్తుండే. ఇవాళ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేసారు? ఫస్ట్ 1000 రూపాయలు పింఛన్ చేసారు. 200 రూపాయలు పింఛన్ ఉంటే అవ్వకు కావచ్చు, తాతకు కావచ్చు. ఆ రోజు ఏముంటుండే? ఉప్పు తీసుకుంటే పప్పు రాకపోయేది, పప్పు తీసుకుంటే ఉప్పు రాకపోయేది. ఎవరైనా సుస్సు చేస్తే ఏదైనా మందుల దుకాణానికి వెళ్తే 4 మందు గోళీలు కూడా రాకపోయేది ఆ 200లతో. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు పింఛన్ ఇచ్చే తర్వాత దాన్ని 2000 చేసే. ఈ పుట్ట ఆయన మొన్న వచ్చిన ఆయన ఏమన్నాడు? 2000 కాదు, నేను 4000 ఇస్తా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఉన్న 2000 పింఛనే ఈ 2 ఏళ్ళు అయిపోయి ఇప్పటికీ కనీసం దాన్ని 4000 చేస్తాను చేయపాయే, ఇంకో మనిషికి ఇస్తానేమో ఇవ్వకపోయా. అంటే వాళ్ళకి అబద్ధాలు బాగా ఆడడానికి వస్తుంది. ఓనర్ మీద వాళ్ళకు ఎక్కడ అబద్ధాలు ఆడాలి, ఏ మనిషితోటి ఎట్లా లొంగ తీసుకొని ఓటు వేయించుకోవాలనే సంగతి బాగా తెలుసు. మేము కూడా చెప్తున్నాం. మేము చెప్పింది మీరు ఎంత మనసులో పెట్టుకుంటారు, ఎన్ని షోలు వేసుకునేది అనేది. ఇవాళ రేపు పొద్దున వానక గెలిచినా, పాండాన గెలిచినా, ఎవరు గెలిచినా మాకు లాభం అయితే లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలనుకునే ఇట్లాంటి నాయకురాలు మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఓటేసి స్వాగతిస్తే, ఓటేసి బలం ఇస్తే, ఓటేసి మీరు ఆమెకు ఒకసారి అవకాశం ఇస్తే మనట్లాంటి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది. ఈ జెండా పుట్టిందే దానికోసము. తెలంగాణని సురక్షంగా, సుభిక్షంగా ఉండడం కోసము, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ సంక్షేమం ఇవ్వడం కోసమే పుట్టింది ఈ జెండా. కాబట్టి ఈ జెండా కోసమే ఏంటి వాళ్ళ కాలంలో ఎట్లుంటుండే. ఇవాళ అంటారు ఏమన్నా మాట్లాడితే అవతల పార్టీ వాళ్ళు, ఇంద్రమ్మ రాజ్యంలో ఎప్పుడు సింహశీకట్ ఉంటుండే, ఇంద్రమ్మ రాజ్యంలో అరిగోసలు పడ్డము,
ఆ గోసలు వద్దనే కేసీఆర్ గారు మనకి గులాబీ రాష్ట్రాన్ని తెలంగాణను తీసుకొచ్చిండు. తెచ్చినటువంటి తెలంగాణ కేసీఆర్ చేతులుంటేనే మనకు సంక్షేమాలు వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అన్ని రకాల ఏ అయితే మాట చెప్పిండో అదే మాట ప్రకారం చేస్తాడు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఏ మీటింగ్ లో కూడా నేను ఇంటికి మంచిలు ఇస్తాను చెప్పకుండానే అవన్నీ చేసిండు. 2000 రూపాయల పింఛన్ని 200 ఉన్నప్పుడు నేను 4000 రూపాయలు 2000 ఇస్తాను చెప్పకుండానే చేసిండు. ఇవాళ రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఇవాళ ముఖ్యంగా పెద్ద మనుషులకే కాకుండా కోడళ్ళకు కూడా కొట్లాట వస్తుందని చెప్పి 2500 రూపాయలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అమ్మ అన్ని కేసీఆర్ చేసిన అన్ని వస్తున్నాయి, ఇన్ని ఇచ్చే 2500 మాకు అదనంగా వస్తాయి, మేము షిట్ వేసుకుంటాం, మేము ఆర్థికంగా బలోపేతం అవుతామని ఆలోచన చేసి కోడళ్ళు కూడా చాలా మంది ఓటేసారు, కొత్త పెళ్ళైన వాళ్ళు కావచ్చు. ఈ రోజు వచ్చిందా? ఈ రోజే కాదు, ఎప్పటికి రాదు. అంటే ఆ రానోని మూతి మీద తన్నల్లా అవద్దని చెప్పినోనికి ఆ తన్నుడు పోయి మీరు తన్నాలంటే అది దొరుకుతాడా? దొరకడు. ఆ తన్ను ఎట్లా తనాలి? ఈ ఓటు దారాన్నే తన్నాలే. అవకాశం మనకు వచ్చింది అంటే ఎప్పుడైనా సరే ఇది ప్రజాస్వామ్య దేశం. మనం ఎవరికి ఏ నాయకుడైనా చెప్పిన మాట వినన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళకు ఓటు వ్యతిరేకించాలి. వాళ్ళు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు మీకు జనరల్ గా ఇళ్ళకు వచ్చి, మా ప్రభుత్వం ఉంది సరే, ఈ 2 నెలలు చేసినామో చేయలేదో ఇంకొక 2 నెలలు ఉంటాం కదా అటు ఇట్లా, మాకు ఖచ్చితంగా మాకు ఓటు వేయాలంటారు. ఈ 2 నెలలు చేయనోడు ఈ ఓట్లు అయిపోయిన తర్వాత మీతో పనే లేదు, వాళ్ళకు మీకు పని చేస్తాడా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని మాటలు చెప్పిండు, పని చేయలేదు. కాబట్టి మనము వాళ్ళకి వ్యతిరేకంగా ఖచ్చితంగా వేయగలిగితే ఈ మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఉంటాయి, డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఉంటాయి. ఎమ్మెల్యేలు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కౌన్సిలర్లకు సపరేట్ నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు సరిపోతాయి మీ అందరినీ, మీకున్నటువంటి అవసరాలను తీర్చడానికి ఆ నిధులు సరిపోతాయి. కాబట్టి మీరు వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో మీరు గోసపోకుండా, మళ్ళీ నమ్మి మోసపోకుండా ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయాలి. కారు గుర్తుకు నేను చెప్పింది చెప్పు, ఖచ్చితంగా మా మనస్ఫూర్తిగా మేమందరం చెప్తున్నాం, మా ఓటు వానక్క కారు గుర్తుకే. మాకు తెలిసిన వాళ్ళతోటి, ఇంటి ముందలతోటి, ఇంటి పక్కోళ్ళతోటి ఖచ్చితంగా వేపిస్తాం. మీ అందరికి ఏమైనా పని ఉన్న నన్ను కూడా గుంజుకొచ్చాడు అక్కిరకుంటే. నేనేమంటున్నానంటే కారు గుర్తుకు ఓటేయాలి, బరాబర్ కారు గుర్తులు ఉన్నది చెప్తాము, ఉన్నదే చేస్తాము ఖచ్చితంగా.